ఎన్నికల సమయంలో అనవసరమైన కోపతాపాలకు గురై అనర్థాలు తెచ్చిపెట్టుకోవద్దని పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ సిఐ ఎం రాంబాబు హెచ్చరించారు. పల్నాడు జిల్లా చేజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐలు పి రాంబాబు, షేక్ సమీర్ బాషా, హజరతయ్యలతో పాటు సుమారు 40 మంది సిబ్బంది పలు చోట్ల తనిఖీలు చేశారు. అనుమానిత ప్రాంతాల్లో కర్రలు, రాడ్లు, సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐఎం రాంబాబు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజు గాని ఆ తర్వాత రోజు గాని ఆవేశాలకు పోయి గొడవలకు దిగవద్దని హెచ్చరించారు. తగాదాల్లో పాల్గొన్న వారిపై రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని అన్నారు. ఎలక్షన్ తగాదాల్లో పాల్గొంటే కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని కోరారు. వివాదాస్పద మనస్తత్వం కలిగిన వారు మంచి ఆలోచనతో పరివర్తన తెచ్చుకొని ప్రశాంతమైన జీవనం గడపాలని సూచించారు. ఇప్పుడు మే 13వ తారీఖున ఎలక్షన్ కోడ్ ఎప్పటి నుంచి వచ్చింది? మార్చి 16వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది. మనకి ఎలక్షన్ మే 13వ తారీఖున ఎలక్షన్ జరిగింది. తర్వాత కౌంటింగ్ జూన్ 4th జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు కూడా 2-3 సార్లు మీ ఊళ్ళో మీటింగ్ పెట్టాం. మేము చెప్పామా? ఈ సెంటర్లో మీటింగ్ పెట్టాం. చెప్పాం కదా, చాలా చెప్పాం. మీరు ఎలక్షన్ గొడవల్లో పాల్గొనవద్దని, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులకు ఇవ్వమని చెప్పామా లేదా? తర్వాత కొంతమంది బైండ్ ఓవర్ కూడా చేశాం. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎస్పీ గారు వచ్చారు ఇక్కడికి, మేము 4 సార్లు వచ్చాం. అప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళి చెక్ చేసాం. ఇది చేసినా కూడా మీరు మీ ఊర్లో గొడవ జరిగింది. ఎప్పుడు? ఎలక్షన్ తర్వాత రోజు. ఎలక్షన్ రోజు కూడా ఇబ్బంది పెట్టారు మీరు. కాకపోతే గొడవ జరగలేదు, కొట్టుకోవడం వరకు రాలా. అంటే మా దృష్టికి రాలేదు. చిన్న చిన్న గొడవ జరిగి ఉండొచ్చేమో కానీ మా దృష్టి వరకు రాలేదు. కానీ ఎలక్షన్ తర్వాత రోజు మాత్రం 2 గ్రూపులు కొట్టుకున్నాయి కదా. దానివల్ల మీ ఊరికి చెడ్డ పేరు వచ్చింది. ఇంతకుముందు మీ ఊరు ఎలక్షన్ ముందు మీ ఊరు వాపరవట్టి విలేజ్లో ఉంది. అంటే ఈ ఊరు జాగ్రత్త అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. దానికి తగ్గట్టుగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామా లేదా? మీ ఊరు వచ్చామా? మీటింగ్లు పెట్టామా? అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టామా లేదు? చెప్పండి. పెట్టాం. కాబట్టి ఈ ఊర్లో ఎలక్షన్ రోజు మన గొడవలు అనేది జరిగిందంటే చిన్న చిన్న జరిగాయి. కానీ మిగతా ఊర్లతో పోల్చుకుంటే ఈ ఊర్లో చిన్న గొడవలు జరిగాయి. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ మనకి ఇప్పుడు జూన్ 4th కౌంటింగ్ ఉంది. కౌంటింగ్లో కూడా ఇప్పటి వరకు ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా గొడవలు లేకుండా కౌంటింగ్ రోజు కూడా అదేవిధంగా మెయింటైన్ చేయాలి.